నంద్యాల జిల్లాలో హిజ్రాల వేధింపులకు బలైపోయిన దంపతుల మృతదేహాలకు కర్నూలు జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. కాసేపట్లో మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. కొడుకు తీరు హిజ్రాల వేధింపులతో సుబ్బారాయుడు సరస్వతిలు నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు హిజ్రాను పెళ్లి చేసుకుంటాను అనడంతో వారు ఆవేదనకు గురయ్యారు. దీనికి తోడు హిజ్రాలు ఇంటి మీదకు వచ్చి వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కర్నూలు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్. నంద్యాల జిల్లాలో హిజ్రాల వేధింపులకు తల్లిదండ్రులు బలైపోయినట్టు తెలుస్తూ ఉంది. ఈ దంపతుల మృతదేహాలకు కూడా కర్నూలు జీజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ సంఘటన ఎందుకు జరిగింది ఏంటి, దీని గురించి డీటెయిల్గా చెప్తారా చంద్రశేఖర్? రఫీ, చాలా దారుణం రఫీ. నంద్యాలలో జరిగింది ఇది. హిజ్రాల వివాదానికి దంపతులు బలయ్యారు. సుబ్బరాయుడు సరస్వతి అనే ఇద్దరు నంద్యాలలో చిన్న దుకాణం నడుపుతూ టెంకాయలు పూలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఏకైక కుమారుడు మధు అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారు. ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. అయితే ఈ మధు హిజ్రాలతో పరిచయం ఉంది. ఒక హిజ్రాను ప్రేమించాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి దంపతులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పెద్ద పంచాయతీనే జరిగింది. అయితే ఈ ఎంత చెప్పినా కొడుకు వినకపోవడంతో ఆ అబ్బాయిని ఇంట్లో అంటే గృహ నిర్బంధం చేశారు. దాదాపు 2 నెలల పాటు బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయంలో హిజ్రాలు ఇంటికి వచ్చి గొడవ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ చేశారు. అయితే హిజ్రాల్ ఇంటికి వచ్చి తమపై దాడి చేసినంత పనిచేసి గొడవ చేయడంతో వారు తీవ్ర అవమానంగా భావించారు. దీంతోనే నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నంద్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగానే మరణించింది. ప్రస్తుతం మృతదేహాలు కర్నూలు జీజీహెచ్లో పోస్ట్ మార్టంలో ఉన్నాయి. ఇక్కడ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి దంపతులు అంటే సుబ్బరాయుడు సరస్వతి ఆత్మహత్య చేసుకున్న వారి బంధువులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. అంటే మధు ఇందులో ప్రధానంగా ఈ వివాదానికి కారణం మధు కూడా ఉన్నారు. అసలు ఎందుకు ఈ విషయం జరిగింది? సుబ్బరాయుడు తల్లి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎందుకు జరిగింది ఇది? మీ కొడుకు కోడలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మేము లేదు సార్. ఆడ ముందు ముఖ్యం ఏం జరిగింది? ఒక గొడవ, చిన్న గొడవకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఈ హిజ్రాలది ఏంది సమస్య? మీ కొడుకు మనవడితోటి వాళ్ళగా ఏం సమస్య లేదు సార్. వాళ్ళ కాడికి పోతున్నారని ఈయన అందుకు ఆత్మహత్య చేసుకున్నారు. అంతవరకే, ఇంకా ఏం చెప్తాలేదు. వెళ్లకుండా మీ కొడుకు కోడలు అడ్డుకున్నారు. 2 నెలలు దాపెట్టినారు. 2 నెలలు దాపెట్టినారు. మళ్ళీ వాళ్ళ మీద అబద్ధం చెప్పాలి, వాళ్ళ కాడికి పోకూడదని దాపెట్టుకుని పెద్ద సమస్య తెచ్చుకున్నారు. మళ్ళీ డబ్బులు పంచాయతీ ఏందో హిజ్రాలతో డబ్బులు తీసుకున్నారట. 30,000 ఇప్పించుకున్నాడు ఈయన. ఆమెతోటి కాదు, వాళ్ళ అమ్మతోటి ఇప్పించుకున్నాడు. 30,000 ఇప్పించుకుంటే వాళ్ళ డబ్బులు అడిగినారు. ఒక పారి వచ్చి 50,000 అడిగినారంట. 50,000 ఇయ్యలే. ఆడ కొంచెం గొడవ చేసుకుపోయినారు వాని మీద. మళ్ళీ సార్ వచ్చి ఇంకా నాకు డబ్బులు నీ కొడుకు ఇవ్వాలా, డబ్బులు ఇయ్యరి అని అన్నారంట. అని అంటే ఇంకా అది ఇంకా తెంచుకోవాలని మాట్లాడుకున్నారు. ఆడ స్టేషన్ కాడనే మాట్లాడుకున్నారు. వీళ్ళ సార్ కానీ మనకి సుబ్బరాయుడు దంపతుల కుమారుడు మధు మనతో ఉన్నారు. మధు, అసలు ఎందుకు హిజ్రాల్తో, నీ పేరేంటి? సునీల్. నీ అసలు హిజ్రాల్తో నీకేంటి పరిచయం? ఎట్లా పరిచయం? నాకు ఫస్ట్ నుంచి పరిచయం. ఓకే, అంటే హిజ్రాల్లో ఒకరిని ఎందుకు ప్రేమించావా? ఎట్లా ఇష్టపడ్డావా? అవును, ఇష్టపడ్డావు. ఓకే, ఏమన్నారు? హిజ్రాని ఇష్టపడితే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏమన్నారు? వద్దన్నారు. ఓకే, మరి వినలేదా? వినలేదు. ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్ చదువుతున్నావా? అయిపోయిందా? అయిపోయింది. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న షాప్ ఉంది. ఏం షాప్? పూల షాప్. ఓకే, ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరు. ఒకే కొడుకు నిన్ను కష్టపడి షాపు నడుపుతూ నిన్ను చదివిస్తున్నారు, ఇంజనీరింగ్ చదివించారు. ఎందుకు మానేసావు? నాకు చదువు రాదని మానేసాను. ఓకే, ఏం చేస్తున్నావు మరి? ఆటో. ఓకే, హిజ్రాల్ ఎట్లా పరిచయం అయ్యారు నీకు? మామూలు బయట పరిచయం. అంటే ఎందుకు హిజ్రాని ప్రేమించేంతగా ఏంటి అసలు? ఏంటంటే దానికి కారణం ఏం చెప్తాం మనం?
ఈ హిజ్రాల కారణంగానే ఇంట్లో గొడవలైనా తప్పు ఒకటి అన్నట్టు చూపించకండి అన్న, జాంగులు ఒకటే అడుగు ఆకమండి. కాదు, ఈ అసలు ఆత్మహత్య చేసుకోవడానికి అమ్మా నాన్న కారణం నేనేం చెప్తున్నా కదన్న, చూపించండి, బ్లేమ్ చేయండి. ఎందుకు జాంగులు అదే విసిగిస్తున్నారు? బ్లేమ్ నేనే అని చెప్తున్నా, బ్లేమ్ నేనే చంపుకున్నా. ఎందుకు ఇజ్రాయల్ అని చెప్పి అదే అంటారు? కారణం నేనే మాట లేదు. అది చూపియండి. జాంగులు అదే బ్లేమ్ చేసుకుంటా చూపించుకుంటా. అదే ఇది సునీల్ అంటే తల్లి తండ్రి చనిపోవడానికి తానే కారణమని ఒప్పుకుంటున్నాడు. ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారు, ఆ తర్వాత ఆటో నడుపుతున్నారు. ఒకన్న ఏకైక కుమారుణ్ణి చదివించాలని ఆశలు అన్న తల్లిదండ్రులకి సునీల్ ఈ విధంగా హిజ్రాలతో పరిచయం పెట్టుకొని ఆ పరిచయం కారణంగా తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ వారితోనే తిరుగుతున్న కారణంగానే ఆ సునీల్ను ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. ఆ తరువాత హిజ్రాలు ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టడంతోనే అవమానంగా భారించి సుబ్బరాయుడు సరస్వతి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి.